హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో 2 కంటెంట్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకటి కామెడీ, ఒకటి కుకింగ్. మనమైతే కుకింగ్ చాలా బాగా అయితే చేస్తాము. మనమైతే వంటలు కూడా బాగా నీట్గా చేస్తామండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనదైతే చాలా చిన్న ఛానల్ ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమైతే లేట్ చేయకోకుండా ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈరోజు మన వంట ఏంటంటే పప్పు చారు ఉప్పు చేప కాంబినేషన్ ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కందిపప్పు అండి. 1/4 కిలో అయితే తీసుకున్నాము. శుభ్రంగా కడుక్కొని మనం బౌల్లోకి అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం అయితే ప్యాన్ పెట్టేసుకున్నాము. ప్యాన్ పెట్టుకొని వాటరు కందిపప్పు వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే మీరు వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువగానే, ఎందుకంటే పప్పుచారు కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి. ఈ కందిపప్పు బాగా ఉడికిన దాకా పెట్టుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి మీరైతే, ఎందుకంటే పప్పు అయితే బాగా ఉడుకుతుంది. చూసారా పప్పు ఎలా ఉడుకుతుందో? ఆయిల్ అయితే కొంచెం మీరు యాడ్ చేసుకుంటే బాగా ఉడుకుతుందండి. ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత మీరు టమాటాలు 4, పచ్చిమిర్చి, ఆనియన్స్ అందులో యాడ్ చేసేసుకోవాలండి. చాలా సింపుల్గా అయితే మీరు పప్పుచారు అయితే చేసేసుకోవచ్చండి. టేస్టీ అయితే అదిరిపోద్ది. పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ అంటే అది వేరే లెవెల్లో ఉంటుందండి. ఇవి అయితే బాగా మనకి ఉడకాలండి. అందులోనే మనం కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసేసుకున్నాము, అలాగే చిటికెడు పసుపు. మనమైతే గరిటెతో కొంచెం బాగా కలుపుకొని ఇవి బాగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు అందులోనే కొంచెం చింతపండు అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా వాటిని ఉడికిచ్చేసుకోండి. మూత తీసి చూస్తే మనకైతే కుకింగ్ అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఇవి అయితే మనకి ఇంకా బాగా ఉడకాలండి. మనకిప్పుడు పప్పు అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి మనం వాటర్ అంతా వంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే మనము ఈ మిశ్రమాన్ని ముద్దకుంత అయితే మనం బాగా రుబ్బుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే మనం బాగా మెత్తగా రుబ్బుకోవాలి. అప్పుడైతేనే మనకి పప్పు అంతా మెదిగి టేస్టీగా బాగా వస్తుందండి. మనం రుబ్బుకుంటేనే దాని టేస్ట్ వేరేలా ఉంటుందండి, సూపర్ ఉంటుంది. చూసారా, ఈ విధంగా అయితే పప్పునైతే బాగా రుబ్బుకోవాలి మీరు. పప్పు చారు చాలా సింపుల్ అండి. మీరు చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది మనకి. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మనం పప్పు దినుసులు అయితే వేసుకోవాలండి. మసాలాకి తిరగమాతలోకి పప్పు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మనకి బాయిల్ అయిన తర్వాత మనమైతే ఇందులో ఒక 6 వెల్లుల్లి రెప్పలండి దంచుకొని కచ్చాపచ్చిగా దంచుకొని అందులో వేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమం అయితే మనకి బాగా ఫ్రై అవ్వాలండి. అవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేయాలి మనకి. అప్పుడైతేనే పప్పులో టేస్ట్ అయితే బాగా వస్తుందండి మనకి. పచ్చిగా వేసుకుంటే మాత్రం మనకి పప్పు చారు అయితే అంత టేస్ట్ ఏమి ఉండదు. చూసారా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకొని అప్పుడు మనం అందులో తిరగమాత అయితే పోసేయాలండి. ఈ విధంగా అయితే మీరు తిరగమాత పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత ఈ పప్పుని స్టవ్ మీద పెట్టి ఒక్క పొంగు మరిగించుకొని, ఒక్క పొంగండి అట్ట మరిగిన తర్వాత దించేసుకోవాలి. చూసారా, పెట్టేసుకున్నాము. మనకి ఆ విధంగా పొంగు వస్తుంది కదా, గరిటెతో కలిపెట్టుకొని
ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. మన పప్పుచారు అయితే సింపుల్గా రెడీ అయిపోద్ది. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా బాగా అయితే వస్తుందండి పప్పుచారు అయితే. ఇప్పుడైతే మనం దించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఉప్పు చేపలు అయితే ఫ్రై చేసుకుందామండి. మనకి ఇవైతే అంగట్లో అవైలబుల్గా ఉంటాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టున్నారు వాళ్ళు. తాటాకు చేపలు అండి, తాటాకు చేపలు అంటారు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు. ఇవైతే మనం ఫ్రై చేసేసుకుంటున్నాము. పప్పుచారులోకి ఉప్పు చేప కాంబినేషన్ ఉంటుందండి, వేరే లెవెల్ అంతే. ఈ విధంగా అయితే మనం నీట్గా వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం అందులో కొంచెం ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాము, చూసారా. అలాగే కొంచెము కారం అయితే మీరు యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇందులో ఉప్పు మాత్రం యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే అవి ఉప్పు చేపలు కాబట్టి మీకు తినేదానికైతే పనికిరావండి ఉప్పు యాడ్ చేసుకుంటే. అలాగే ఒక చిటికెడు గరం మసాలా మీరైతే యాడ్ చేసుకోండి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే మనకి బాగుంటాయి చేపలు అయితే. ఈ విధంగా మీరైతే యాడ్ చేసేసుకోండి. మనకి చేపలు అయితే ఫ్రై అయిపోయాయండి, చూపిస్తాను చూడండి మీకు. మనమైతే ఈ విధంగా నీట్గా ఫ్రై చేసుకున్నామండి. చేప ముక్కలు అయితే బాగా మనకైతే ఫ్రై అయిపోయాయి చూడండి. ఇవి మనమైతే వేరే బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే మనం ఉప్పు చేప పప్పుచారు టేస్ట్ అయితే చేసేద్దామండి. ఎలా ఉన్నదో నేను మీకు రుచి చూసి అయితే చెప్తాను. ఇప్పుడు మనం చేసిన పప్పుచారు అయితే వేసుకుంటున్నామండి. ఎలా వచ్చిందో టేస్ట్ చేద్దామా. పప్పుచారులోకి ఉప్పు చేప బాగానే వచ్చిందండి. బాగా వచ్చిందా? మీరు కూడా అంతే సింపుల్గా ట్రై చేసుకుందానండి. ఎలా వచ్చిందో చూడండి, కామెంట్ చేయండి. పప్పుచారులో ఉప్పు చేప సూపర్ అదిరిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.